ఎంత తగ్గిద్దాము అనుకున్నా గానీ ఈ న్యూస్ ఈ ఇస్లాం గురించి, ఇస్లాం టెర్రరిజం గురించి, ఈ జిహాదిస్ట్స్ వీళ్ళ గురించి ఎక్కువ వస్తానే ఉన్నాయి. అంటే అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఇవి చెప్పాల్సి వస్తుంది. దట్ పీపుల్ షుడ్ నో అండ్ వాళ్ళు కూడా అవేర్ అవ్వాలి కాబట్టి చెప్పాల్సి వస్తుంది. తగ్గిద్దాము, ఎక్కువ రిలీజియస్ అవుతున్నాయి, అగైనెస్ట్ రిలీజియన్ చెప్తున్నాము అనిపిస్తుంది. కానీ బట్ ఈ న్యూస్ ఇంతలా వస్తుంటే చూసి తట్టుకోలేక, అరే ఇది ఎక్కడో నార్త్ ఇండియాలో అయింది, లేకపోతే వేరే ఎక్కడో అయింది అని చెప్పి వదిలేస్తే, మన దగ్గర అయితే మన ప్రజలు దే షుడ్ బి అవేర్ ఎనఫ్ కదా, అందుకే చెప్పాల్సి వస్తుంది. డోంట్ మైండ్ ఇట్స్ బీయింగ్ మోర్ రిలీజియస్ న్యూస్ ఆర్ ఎనీథింగ్ జరుగుతున్నాయి. ఐఎమ్ జస్ట్ స్టేటింగ్ ఇట్ అవుట్ అలాంగ్ విత్ మై ఒపీనియన్ అండ్ విత్ ఆల్ ద నెసరీ కేర్ అండ్ రెగ్యులేషన్ దట్ వీ హావ్ టు టేక్. అలా చూడండి, కానీ ఒక రిలీజియస్ కి యాంటీగా మాట్లాడుతున్నాను ఆర్ ఎల్స్ ఇదేంటిది సపోర్టింగ్ స్పెసిఫిక్ రిలీజియన్ అన్నట్టుగా కాదు. సో ఇది మీర్జాపూర్ లో ఉత్తరప్రదేశ్ లో జరిగింది. సైఫ్ అనే జిహాదిస్ట్ ఒక హిందూ అమ్మాయిని కన్వర్ట్ అవ్వలేదని చెప్పి గొంతు చెయ్యి కోసేశాడు. అమ్మాయి చావు బ్రతుకులో ఉంది ప్రస్తుతానికి, ఇంకా డీటెయిల్స్ ఏవి అప్డేట్స్ ఏవి లేదు. కింద అదర్ న్యూస్ లో చూస్తుంటే ఆ సైఫ్ ని షార్టెడ్ చేశారంటే యోగి గవర్నమెంట్. మొత్తానికి వాడు చచ్చాడు, అట్లాంటి ఎదవలు సావని. మరి ఈ అమ్మాయి పరిస్థితి గొంతు కోసేశాడు, చెయ్యి కోసేశాడు అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఒకవేళ బతికినా గానీ మాట్లాడే ఇది ఉంటది కదా, అది కోసేస్తే ఎలాగా? ఎందుకురా ఇలా చేస్తున్నారు? ఎందుకు?